జేఎన్టీయూ అనంతపూర్ ఈసెట్ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. అదేవిధంగా విద్యార్థులందరికీ ముఖ్యంగా తెలియడం ఏంటంటే, ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించడం జరగదు. కాబట్టి అందరూ సమయానికంటే ముందుగానే టెస్ట్ సెంటర్కి చేరుకోవాలని చెప్పేసి ఈ విద్యార్థులకు తెలియజేస్తున్నాము. విద్యార్థులు తమతో పాటు హాల్ టికెట్ ప్రింట్ ఫార్మ్లను, ఆధార్ కార్డును, ఒక బాల్ పాయింట్ పెన్ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి. అలాగే విద్యార్థులు ఎవరు కూడా రఫ్ షీట్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్స్ ఏవి కూడా ఎగ్జామ్ హాల్కు అనుమతించబడవు. కాబట్టి అవి అటువంటి విలువైన వస్తువులేవి, ఎలక్ట్రానిక్ వస్తువులేవి తీసుకురావద్దని చెప్పి విద్యార్థులకు తెలియజేస్తున్నాం. 35,186 మంది విద్యార్థులు రేపు పరీక్ష రాయబోతున్నారు. 110 సెంటర్స్ మనము ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 109 సెంటర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక్క సెంటర్ తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఉంది. డిప్లొమా చదివి పాస్ అయిన విద్యార్థులు తమ డిగ్రీని మెరుగుపరచుకోవడానికి, బీటెక్ చదవడానికి, లాటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో చేరడానికి ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో మెరిట్ ఆధారంగా వీళ్ళకు కాలేజెస్ అలొకేట్ చేయడం జరుగుతుంది.